ఓం నమో భగవతే రామకృష్ణాయ. శ్రీరామకృష్ణ మంగళకారి, శ్రీరామకృష్ణ మంగళకారి. నమో నారాయణ భవదుఃఖహారి, నమో నారాయణ భవదుఃఖహారి. నమో నారాయణ భవదుఃఖహారి. నమో నారాయణ భవదుఃఖహారి. నరేంద్ర సేవిత జీవహితకారి, నరేంద్ర సేవిత జీవహితకారి. నరేంద్ర సేవిత జీవహితకారి. నరేంద్ర సేవిత జీవహితకారి. శారద పూజిత భువన విహారీ, శారద పూజిత భువన విహారి. శారద పూజిత భువన విహారీ. శారద పూజిత భువన విహారి. శరణాగత జన రక్షణకారి, శరణాగత జన రక్షణకారి. శరణాగత జన రక్షణకారి. శరణాగత జన రక్షణకారి. నమో నారాయణ నరరూపధారి, నమో నారాయణ నరరూపధారి. నమో నారాయణ నరరూపధారి. నమో నారాయణ నరరూపధారి. శ్రీ గురుభ్యో నమః. వేదికపై ఉన్న పెద్దలందరికీ నమస్కరిస్తూ, వేదిక ముందు స్ఫూర్తిగా కూర్చున్నటువంటి యువతకు ప్రత్యేకంగా సరస్వతీదేవి కటాక్షం లభించాలని కోరుకుంటూ, చాలా కాలం నుంచి ఏ పెద్దల్ని కలవాలి అని కోరుకుంటుందో అలాంటి వారందరూ ఇవాళ వేదికపై ఉన్నారు. ఇక్కడ మీలా నేను కళాశాల విద్యార్థిగా ఉన్నప్పుడు శ్రీ యండమూరి వేంద్రనాథ్ గారి నవలలు నేను చదివాను. ఆనందో బ్రహ్మ, ప్రార్థన, అదేవిధంగా అంతర్ముఖం, వాటి ఉదాత్త స్థాయి కలిగినటువంటివి. వాటిల్లోనే వారి హృదయం కనబడేది. ఇక మా అనంత శ్రీరామ్ ఉన్నారే, నేను సినిమా పాటలు రాసే టైంలో వాళ్ళు లేరు. నేను విడిచిపెట్టిన తర్వాత వారు వచ్చారు. ఈ మధ్యకాలంలో పాడుతా తీయగాలో బాలసుబ్రహ్మణ్యం గారు నిర్వహిస్తున్నప్పుడు నేను రాసిన పాట ఒకరు పాడినప్పుడు దాని గురించి ఆయన వ్యాఖ్యానించారన్న విషయం నాకు తెలిసింది. వారిని కూడా ఇవాళ చూసే అవకాశం లభించింది. ఇక అందరూ పెద్దలు, ముఖ్యంగా రాజమహేంద్రకి చెందినటువంటి శ్రీ రామకృష్ణ మఠ కేంద్రానికి చెందిన వినిశ్చలానంద స్వామి వారికి నమస్కారం. ప్రత్యేకించి ఇవాళ వివేకానంద యొక్క స్ఫూర్తి ఒకరి మాటల్లో బాగా కనబడింది. వారెవరో గారు విజయరామ్ గారు, ప్రకృతి వ్యవసాయం. అది స్వామి వివేకానంద యొక్క హృదయం. అర్థం చేసుకోవాల్సింది ప్రధానమైనది. దాన్ని కొంచెం సంకేతంగా మనం గ్రహించినట్లయితే, ఒకప్పుడు భారతదేశం గోవును ప్రధానంగా తీసుకుని గో ఆధారిత వ్యవసాయం, అందులో ఆ బీజశక్తిలోనే మన జీవశక్తి దాగి ఉంటుంది అని రుజువు చేసినట్టు వ్యవసాయ విధానం ఇవన్నీ ఉంటే, ఇవన్నీ పాతవి, కేవలం నమ్మకాల పుట్ట అని పక్కకు తోసేసి అధునాతనము, వైజ్ఞానికము, చూడ్డానికి చాలా బాగుంటుంది అనేటువంటి బీజాలను మనం తీసుకొచ్చి జీవశక్తి కోల్పోయిన పరిస్థితికి వచ్చాం. భారతదేశానికి కూడా అలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడే వివేకానంద వచ్చారు. అంటే ఇతర ఆక్రమణలు, దాడుల వల్ల మనదైనటువంటి ప్రాచీనత, దీని యొక్క ఆదర్శం, ఈ దేశం యొక్క సనాతన ధర్మం యొక్క వైభవం ఇవి మరచిపోయినటువంటి దశలో, అవి మరచిపోవడం వల్ల క్రమంగా మనలో ఉన్నటువంటి స్వాత్మశక్తి క్షీణిస్తున్న దశలో నీ బీజం చాలా గొప్పది, నీ సంప్రదాయం చాలా గొప్పది, నీ దేశం చాలా గొప్పది, నీ ధర్మం చాలా గొప్పది అని జాతికి వెన్ను తట్టి మళ్ళీ వాటితో మనకు జీవశక్తి పెరిగేటట్టు చేసిన మహానుభావుడు ఆయన. అందుకే స్వామి వివేకానంద ఈ దేశానికి మూలమైనటువంటివి ఏవైతే ఉన్నాయో ధర్మము, శ్రద్ధ ఇత్యాదులు, వాటిని పునరుజ్జీవింపజేసి
ఈ దేశాన్ని స్వాత్మాభిమానంతో అభ్యుదయం పొందేటట్టు చేశారు. అయితే ఇంతకైనా దేశభక్తుడా, సనాతన ధర్మ ప్రవక్త, వాస్తవాలు మర్చిపోరాదు. ఆయన ఇప్పటికీ అమెరికాలో చూస్తే ఆయన ఎవరయ్యా అంటే హిందూ మాంక్ అనే అంటారు. ఆయన 100% హిందూ మత ప్రవక్త, అందులో సందేహం లేదు. అదేవిధంగా హిందూ మతానికి భారతదేశానికి భేదం లేదు. భారతీయతన్నా, సనాతన ధర్మమన్నా, హైందవ ధర్మమన్నా ఈ జాతి, ఈ దేశం యుగయుగాల నుంచి ఆర్జించుకున్న ఆదర్శం, సంపాదించుకున్న జ్ఞానం, ప్రపంచానికి అందించినటువంటి ఒకానొక పరంపర. దానికి ఇతరుల దాడుల వల్ల, ఇతరుల పాలన వల్ల తనని తాను మర్చిపోయి భారత జాతి ఆత్మగౌరవం కోల్పోయిన దశలో ఇది నీ జాతి, ఇది నీ ఆదర్శం అని చెప్పిన మహానుభావుడు స్వామి వివేకానంద. ఆయన 7.5 ఏళ్లలో 9 ఏళ్లలో చాలా సాధించారు. కానీ ఆ 9 ఏళ్ల వెనకాల 30 ఏళ్ల తపస్సు ఉంది. ఇది తెలుసుకోవాలి. ఆ 30 ఏళ్ల తపస్సు ఏమిటో మనం గమనించాలి. ఒక్కసారి వివేకానంద జీవితాన్ని గమనించినట్లయితే ఆయన ఎన్నాళ్ళు జీవించారండి పిల్లలు చెప్పండి అమ్మా? ఇప్పటికీ జీవించున్నారు. 39 ఏళ్ళు కాదు, ఇప్పటికీ జీవించున్నారు. జీవించడం అంటే ఇది. ఇప్పటికీ జీవించి వారి పుట్టినరోజును మనం జరుపుకుంటున్నాం, వారి గ్రంథాలు చదువుతుంటే ఇలాంటి జీవితాన్ని సాధించాలి. కానీ ఎన్నేళ్ళు జీవించేవని కాకుండా జీవించినదంతా నాణ్యంగా జీవించడం అనేటువంటిది వారి ద్వారా గ్రహిస్తాం. వారికి పూర్వం మరొక మహానుభావుడు ఉన్నాడు. నేను పురాణాల్లోకి వెళ్ళట్లేదు. పురాణాల్లోకి వెళ్తే నేను మహాత్ములు, సుఖయోగీంద్రులు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సరే, పురాణాల కానీ మన చూపు వేరు, వివేకానందుడి చూపు వేరు. చరిత్రను మనం పరిశీలిస్తే వీరికి పూర్వం ఒక మహానుభావుడు ఉన్నాడు. 32 ఏళ్లలో ఆసేతు సీతాచలం పర్యటించి ధర్మానికి విభిన్నత గ్లాని ఏర్పడినప్పుడు సమైక్యపరిచి సనాతన ధర్మం హృదయాన్ని ప్రతిష్ఠ చేసి ఆ రోజుల్లోనే గొప్ప ఆర్గనైజేషన్ సెటప్ ఏర్పాటు చేసిన మహానుభావుడు ఆదిశంకర భగవత్పాదుల వారు, మరువరాదు. ఇన్ని వేల ఏళ్ళైనా ఆయన వాంగ్మయం, ఆయన ఏర్పరిచిన వ్యవస్థ నిలబడిపోయింది. ఏమిటి దానికి కారణం? దీనికి కారణం వారి యొక్క చిత్తశుద్ధితో కూడిన అవిశ్రాంతమైనటువంటి తపోరూపమైన కృషి. అది మరువరాదు. ఒక తపస్సు ఉంది. అది స్వామి వివేకానంద ప్రధానంగా సత్యాన్వేషి. ఈ సత్యాన్వేషణతో ఆయన మొట్టమొదటి చదువుకున్నటువంటిది ఆనాటి అధునాతన విద్యలో ఆంగ్ల భాషను అభ్యసించారు. అందులో ఉన్న వాంగ్మయాన్నంతటి అధ్యయనం చేశారు. అదేవిధంగా అప్పుడు అధునాతన దృక్పథంలో సనాతన ధర్మాన్ని చూడడం అనేది అలవాటు చేసుకున్నారు. అంటే అధునాతన దృక్పథంతో సనాతన ధర్మం చూసినప్పుడు కొన్ని అందులో చాదస్తంగా కనబడతాయి, విలువలేనిదిగా కనబడతాయి. అలా కొన్ని ఇందులో ఆయనకు నచ్చలేదు, కొన్ని నచ్చాయి. ఉదాహరణకు విగ్రహారాధన నచ్చలేదు, భగవంతుడికి నామరూపాలు ఉంటాయనేది నచ్చలేదు, నామరూపాలు లేనిటువంటి వాడు, విగ్రహం లేనివాడు భగవంతుడు అనే ధోరణి నచ్చింది. అది కూడా సనాతన ధర్మంలో ఉన్నది. అలాంటి స్థితిలో ఆయన ఉన్నాడు. పైగా అప్పుడున్నటువంటి ఆంగ్ల సాహిత్యాన్ని అంతటి అధ్యయనం చేశాడు. ఆ సమయంలో ఆయనకి తారసపడ్డ మహానుభావులు రామకృష్ణ పరమహంస. అందుకే మన అధ్యయనం, మన ఆలోచనతో ఎంత చేసినా అనుభవం కలిగిన ఆచార్యుడి యొక్క అండదండలు చాలా అవసరమని స్వామి వివేకానంద 2వ భాగాన్ని మనం పరిశీలించాలి. రామకృష్ణ పరమహంస వద్దకు వెళ్ళినప్పుడు తన ప్రశ్నించే స్వభావంతోనే ఆయన మాట్లాడాడు. ఈ ప్రశ్నించే స్వభావం ఆదిశంకర భగవత్పాలు వారు తన సూత్ర భాషల్లో చెప్తారు. యుక్తి ఉండాలయ్యా, ఆలోచించు, యౌక్తికం, యుక్తికి స్థానం ఉండాలి. అయితే నీకు ఎంత తర్కించగలిగే శక్తి ఎంత ఉంటుందో అదేవిధంగా తత్వాన్ని గ్రహించగలిగేటువంటి పారిణిత కూడా అంత ఉండాలి. ఎందుకంటే నాకు లాజిక్ టెంపరమెంట్ ఉందంటే తర్కానికి కూడా లిమిటేషన్స్ ఉన్నాయి. కనుక నువ్వు తర్కానికి శాస్త్ర బలం ఉండాలి. అందుకే శృతిమత తర్కోనుసంధీయతాం అని తర్కానికి స్థానమిస్తూ తత్వాన్ని గ్రహించగలిగినటువంటి ఒకానొక ధోరణిని ఏ విధంగా శంకర భగవత్పాల్ వారు ఏర్పాటు చేశారో అదే ధోరణిలో స్వామి వివేకానంద తర్కించాడు, ప్రశ్నించాడు గురువుని. అది కూడా కొంటిగా ప్రశ్నించడమో, శంకతో ప్రశ్నించడమో కాదు, సత్యాన్ని తెలుసుకోవాలని ప్రశ్నించాడు. అలాంటి ప్రశ్నకి సమాధానం రామకృష్ణ పరమహంస నుంచి అనుభవ రూపంలో లభించింది. అప్పుడు అంటాడు మహానుభావుడు, ఇంతవరకు సనాతన ధర్మాన్ని ఒక పార్శ్వంలో అర్థం చేసుకున్నాను, సనాతన ధర్మం అంటే భారతదేశపు ఆత్మ అని ఒక అత్యద్భుతమైన అంశాన్ని చెప్పాడండి. అందుకే సనాతన ధర్మంలో నిరాకారతత్వము అందులోనే ఉంది, సాకారతత్వము అందులోనే ఉంది, విగ్రహారాధన అందులో ఉంది. విగ్రహారాధన లేకుండా హృదయంలోనే యోగి హృజ్జానగమ్యం అని చెప్పబడే పరమాత్మ కూడా అందులో ఉన్నాడు, చెప్పబడుతున్నాడు అంటూ ఒక మాట అంటాడు. ఆచార్యుడి దగ్గర అనుభవం పొందే వరకు నేను భగవంతుడి గురించి ఆయన నిరాకారుడు అనుకున్నాను. వీరి ద్వారా నాకు తెలిసింది ఏంటంటే భగవంతుడు నిరాకారుడు, సాకారుడు, రెండిటికి అతీతుడు కూడా అని ఒక గొప్ప మాటని చెప్పాడు ఆయన. రెండిటికి అతీతుడు అంటే అర్థం ఏంటంటే వాద వివాదాలకు అతీతమైన అనుభవ స్వరూపుడు భగవంతుడు అని చెప్పాడు. అందుకే వేదాలు మొదలుకొని పురాణాలుగా, ఇతిహాసాలుగా, సూత్రాలుగా విస్తరించిన ఏ వాంగ్మయం ఉన్నదో ఆ వాంగ్మయం యొక్క హృదయం సంపూర్ణంగా గ్రహించినవాడు.
ఈ గ్రహించి గురువు దగ్గరికి వెళ్ళగానే తాను తెలుసుకున్న దానికి ఒక వెలుగు వచ్చిందండి. అంతేగాని గురువు దగ్గర కూర్చుని పుస్తకాలను చదువుకోలేదు. ఆ చదివిన వాటికి వెలుగిచ్చాడు రామకృష్ణ పరమహంస. స్పర్శతోనే ఆయనకి దివ్యానుభవాన్ని ప్రసాదించాడు. ఆ తర్వాత ఆయన మూడవ చదువు ఏంటి? మొట్టమొదటి కళాశాల చదువు. ఇందాక వీరేంద్రనాథ్ గారు చెప్పినట్టుగా ఇతర వాంగ్మయాన జ్ఞానాన్ని సంపాదించాడు. వాటి గురువు యొక్క అండదండతో స్పష్టత వచ్చింది. ఆ తర్వాత మూడవది ఆయన చేసిన పని దేశాటనం. ఆ సమయంలో దేశమంతా పర్యటించాడు. వివేకానందుల యొక్క కాలాన్ని మీరు మర్చిపోరాదు. ఆ సమయంలో దేశం అస్వతంత్రతలో ఉన్నది. అస్వతంత్రతలో ఉన్న దేశం ఆసేతు సీతాచలం పర్యటించాడు. ఈ దేశం స్వాభావికంగా దరిద్ర దేశం కాదు. దోపిడీల వల్ల, దాడుల వల్ల దరిద్రంగా మార్చబడ్డ దేశం. జ్ఞాన దేశాన్ని అజ్ఞాన దేశాన్ని భ్రాంతి కొలిపేలా చేశారు దాడి చేసిన వారు, దండయాత్రలు చేసిన వారు అనే విషయాన్ని ఆయన గ్రహించాడు. ఇది గొప్ప సంపన్న దేశం. అంగళ్ళ రతనాలు అమ్మినారట ఇచ్చట అని చెప్పినట్టుగా గొప్ప సంపన్న దేశం. అటువంటి దేశం ఈ స్థితికి ఏర్పడడానికి కారణం ఏమిటో ఆలోచించాడు. ఆయన గ్రహించిన విషయం ఏంటంటే, ఈ దేశం తన యొక్క ఔన్నత్యాన్ని మర్చిపోయింది. తిరిగి తన ఔన్నత్యాన్ని గ్రహించగలిగినట్లయితే ఆత్మగౌరవం ఏర్పడుతుంది. ఆ ఆత్మగౌరవంతో తనని తాను పునరుత్థానం చేసుకోగలదు అని గ్రహించాడు మహానుభావుడు. కనుక మొట్టమొదటిగా శాస్త్రాలను అధ్యయనం చేయడం, ఆలోచించడం, తద్వారా జ్ఞానం గ్రహించడం. రెండవది ఆచార్యుని ఆశ్రయం. మూడవది దేశాటనం, దేశాన్ని అధ్యయనం చేయడం. ఈ మూడు చేశాడు మహానుభావుడు. ఈ మూడింటి ద్వారా పొందిన జ్ఞానంతో ఆయన కన్యాకుమారి వద్ద ధ్యానంలో ఉన్నప్పుడు దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది, మనిషి ఆలోచిస్తాడు, తర్కిస్తాడు, గొప్పగా భావిస్తాడు. అన్నిటికీ మించి ధ్యానం చేయాలి, తపస్సు చేయాలి. తపస్సు చేత మన ఆలోచనలకు స్పష్టత ఏర్పడుతుంది, దిశానిర్దేశం ఏర్పడుతుంది. ఆ తపస్సు ఒక యోగ రూపంలో ఉంటుంది, ఒక ధ్యాన రూపంలో ఉంటుంది, ఒక జప రూపంలో ఉంటుంది. కానీ తపస్సు అనేది తర్వాత అత్యద్భుతమైన అంశం. కానీ ఈ మూడింటితో ఆయన చేసిన తపస్సు ఆయనకు దిశ నిర్దేశింపజేసిందండి. తర్వాత ఆ మహానుభావుడు అమెరికా వెళ్ళగానే వెంటనే ఘన విజయం లభించి రెడ్ కార్పెట్లు ఏం పరచలేదు. ఆయన వెళ్ళినప్పుడు ఏర్పడిన పరిస్థితి ఏమిటి? ఆ సమయంలో భారతదేశం పట్ల విదేశస్తులు గౌరవం లేదు. ఈ దేశంలో ఉన్న సంస్కృతిని కేవలం ఆటవిక సంస్కృతి, అనాగరిక సంస్కృతి అని భావిస్తూ ఉంటారు. ఇక్కడ మతం అనాగరిక మతం అని ఇలాంటి భావాల్లో వారు ఉన్నారు. ఈ దేశం పట్ల పరిపూర్ణ న్యూనతాభావం కలిగినటువంటి స్థితిలో ఉన్న వారి వద్దకు వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆయన చేరినది జూలై, జూన్ నెలల్లో. అప్పుడు ఆయన షికాగో నగరానికి చేరి, ఇక్కడ జరగబోయే సర్వమత సమ్మేళనంలో పాల్గొనడానికి వచ్చాను, దానికి నా పేరు ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాలంటే ఇప్పటి నుంచి ఆ కార్యక్రమాలు ఏం జరగట్లేదు, జరగడానికి 3-4 నెలలు ఉన్నాయి, కానీ అది చెయ్యాలన్నా సరైన యోగ్యతా పత్రాలు అవన్నీ ఉండాలి, మీ దగ్గర లేవు కనుక తర్వాత చూద్దామని పంపించి వేశారండి. అప్పుడు అక్కడ ఏం జరిగింది? అమెరికా వెళ్ళారు, మాట్లాడారు అంటున్నాం, కానీ ఏం జరిగింది? అప్పుడు అమెరికా ఏర్పడప్పటికీ 400 సంవత్సరాలైన సందర్భంగా వాళ్ళు ఒక పని చేయదలుచుకున్నారు. హ్యూమన్ బ్రెయిన్ యొక్క కంట్రిబ్యూషన్ ఏమిటేమిటి ఉన్నాయో వాటి మీద ప్రపంచవ్యాప్తంగా ఒక అద్భుతమైనటువంటి సభలు జరపాలి అనుకున్నారు. హ్యూమన్ బ్రెయిన్ కంట్రిబ్యూషన్ ఏంటంటే సైన్స్, దాని తర్వాత ఆర్ట్స్. ఇది చాలా ముఖ్యమైనటువంటి సైన్స్, ఆర్ట్స్. ఈ రెండింటిని ప్రధానంగా తీసుకుంటూ ఆ తర్వాత ఏర్పడినటువంటివి ఈ సైన్స్, ఆర్ట్స్తో పాటు ఫిలాసఫీ. ఈ మూడు మానవ మేధ మాత్రమే చేయగలదు, ఇతర మేధస్సులు, జంతువులు చేయలేవు. ఈ మూడింటి మీద మొత్తం ప్రపంచంలో ఉన్న వారందరి యొక్క ఆవిష్కరణలు ఏమున్నాయో అవి చేద్దాము అని నిర్ణయించుకుని సమావేశం ఏర్పాటు చేశారండి. అప్పుడు ఆ సమావేశంలో ఒకరు తీర్మానించారు, ఈ మూడు కాక మరొకటి ఉన్నది అన్నారు. సైన్స్, ఆర్ట్స్ అండ్ ఫిలాసఫీ, ఈ మూడు కాక మరొకటి ఉన్నది. అదేమిటంటే మతం. మతానికి సంబంధించి కూడా చేయాలి అంటే అందులో కొందరు అన్నారట, మతం అంటే ఏదైనా ఉంటే ఇప్పుడు మన దేశంలో ఏ మతం ఉందో అది మాత్రమే మతం, మిగిలినవన్నీ ఆటవిక సిద్ధాంతాలు అన్నారు. అంటే వాటికి అటువంటి అహంకారం ఉన్నది. అప్పుడు కొంతమంది అలా అంటే లాభం లేదు, ఓపెన్ మైండ్ ఉండాలి, అందరూ చెప్పేది వినాలి, అది కూడా పెడదామంటే అప్పుడు ఇంక్లూడ్ చేశారండి. మొత్తానికి అప్పుడు షికాగోలో జరిగిన సమావేశం కేవలం సర్వమత సమ్మేళనం మాత్రమే కాదు, మొత్తం మానవ మేధస్సు ఆవిష్కరించినటువంటి అనేక అద్భుతాల యొక్క విషయం ప్రపంచానికి అందాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. అందులో మతం ఇప్పుడు జొనపబడింది, చేర్చబడినది. హిందూ మతం తరపున ఈ మహానుభావుడిని ఇక్కడ మేధావులు పంపించారు ఆయన్ని. అందులో ఖేత్రి మహారాజు మొదలైన వారు. దాని వెనకాల గొప్ప ప్రణాళిక ఉన్నదండి. ఆ ప్రణాళికతో వెళ్ళాడు ఆయన. వెళ్ళగానే మొట్టమొదటిగా ఒక నిరాశ ఎదురైంది. ఇక తన దగ్గర ఉన్న డబ్బుతో ఆ షికాగో నగరంలో జీవించడానికి సాధ్యం కాదని చెప్పి ఆ మహానుభావుడు, కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉంటుందని చెప్పి ఆయన బోస్టన్ నగరానికి చేరుకున్నారు. ఆ వెళుతూ ఉండగా ట్రైన్లో ఒక ఆవిడ ఈయనతో మాట్లాడింది. ఆ మాట్లాడుతున్నప్పుడు ఈయన మేధస్సు తెలుసుకుని ఆవిడ ఆతిథ్యం ఇచ్చి అక్కడ బోస్టన్లో ఉన్న హార్వర్డ్ యూనివర్సిటీ మేధావులందరినీ ఈయనతో సమావేశపరిచి ఈయన చేత మాట్లాడిస్తే వాళ్ళు భారతదేశంపై వాళ్ళకున్నటువంటి దురభిప్రాయాలన్నీ చెప్పగా వాటిని ఆ క్షణంలోనే ఆయన తుడిచిపెట్టి ఇది నా దేశం, ఇది నా ధర్మం అని చెప్పగానే వాళ్ళలో కన్నువిచ్చుకుందండి, వాళ్ళలో పరివర్తన కలిగింది.
అప్పుడు జాన్ హెన్రీ రైట్ అనేటువంటి పెద్ద ప్రొఫెసర్ ఒక మాట అంటాడు, నువ్వు ఇప్పుడు జరగబోయేటువంటి విశ్వమత సమ్మేళనంలో మాట్లాడితే బాగుంటుంది అని అంటే, నేను దానికే వచ్చాను కానీ నాకు యోగ్యతా పత్రాలు లేవన్నారు, అసలు ప్రవేశం దొరుకుతుందో కూడా నాకు సందేహంగానే ఉన్నది అంటే, నేను ఒక ఉత్తరం రాసిస్తాను, అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు అక్కడికి వెళ్ళు అని. అక్కడ ఆయన చేసిన కొన్ని సమావేశాల వల్ల వచ్చిన ద్రవ్యము, ఆ ఉత్తరము తీసుకుని బయలుదేరాడండి. ఆ ఉత్తరంలో జాన్ హెన్రీ రైట్ ఒక మాట అంటాడు, ఏమనంటే, స్వామి వివేకానంద మాట్లాడడానికి అనుమతి అడగడం ఎలాంటిది అంటే, సూర్యుడు ప్రకాశించడానికి అనుమతి అడగడం లాంటిది అని రాశారండి ఇక్కడ. అయితే అక్కడితో ఆయనకి ఇంకా ఘన విజయం లభించిందా? లేదు. ఆయన తిరిగి వెళ్ళేటప్పటికి ఏర్పడిన పరిస్థితి ఏమిటి అంటే, ఆయన ట్రైన్ దిగేటప్పటికల్లా ఆయన తెచ్చుకున్న డబ్బు పోయింది, ఉత్తరం పోయిందండి. ఇలాంటి పరిస్థితి. ఆ సమయంలో ఆయన ఒక బిచ్చగాళ్ళలాగా ఉంటాడు. అప్పుడు అంటాడు, తన దేశం గొప్పతనం అప్పుడు తెలిసొచ్చిందంటాడు. ఆకలి అంటే తలుపు తెరిచి అన్నం పెట్టే అన్నపూర్ణమ్మలున్న దేశం నాది అనుకున్నాడు మహానుభావుడు. అంతేగాని వచ్చినవాడు ఆగంతకుడు, స్ట్రేంజ్ పర్సన్ అని భయపడి తలుపులే తీయనటువంటి కుటుంబాలను చూశాడు. ఒక ఇంటి ముందున్న చెట్టు నీడలో కూర్చొని ఒక్కసారి ధ్యానం చేసుకున్నట్టు అమ్మవారిని, గురువు గారిని. ఆ ఇంటి తలుపు తెరిచి ఒక ఆవిడ, నాయనా నువ్వెవరు, ఏ దేశం నుంచి వచ్చావు అని పిలిచిందండి. అక్కడ ఉంటాడండి భగవంతుడు అనేటువంటి వాడు. అప్పుడు ఆమె ఆతిథ్యం ఇచ్చి ఇతను ఎందుకు వచ్చాడో తెలుసుకుని అందులో మాట్లాడడానికి అనుమతి పత్రం ఆవిడ సంపాదించి ఈయన పంపించింది. ఈయన సభలోకి ప్రవేశించేటప్పటికల్లా సుమారు 4000 పైచిలుకు జనం నిండుగా ఉన్నారు. వేదికపై అనేక మంది ఒకే మతానికి చెందిన అనేక ప్రతినిధులు మాట్లాడుతున్నారు. భారతదేశం నుంచి హిందూ మతానికి చెందిన వారు కూడా వెళ్ళారండి, వెళ్ళకపోలేదు, కొంతమంది ఉన్నారు. ఇంతమందిలో వివేకానందని గుర్తించడమే చాలా కష్టమైనది. ఆయన మాట్లాడించడానికి కొద్దిపాటి సమయమే అవకాశం ఇచ్చారు. మిగిలిన వారు అనేక రకాలు మాట్లాడాక ఆయన ఆ కొద్దిసేపు, మహా అయితే 4 నిమిషాలు కూడా పూర్ణంగా ఉండదు, అంతే మాట్లాడాడు ఆయన. కానీ ఆ సభలో మాట్లాడిన 10 ఉపన్యాసాలు పక్కకు పోయి ఆయన ఆడిన మాటలు మాత్రమే నేటికి కూడా ఘోషిస్తున్నాయి వేదాంత సభల్లో, విజ్ఞాన సభల్లో, మరువరాదు. ఆ తర్వాత 7 రోజుల సమావేశంలో ఆయన 6 ఉపన్యాసాలు ఇచ్చాడండి మహానుభావుడు. దానితో హైందవ ధర్మ స్వరూపం చెప్పాడు. నేను హిందూ ధర్మ పక్షాన్ని వస్తున్నాను అంటున్నాడు. హిందూ ధర్మం అంటే మదర్ ఆఫ్ ఆల్ రిలీజియన్స్ అని మాట అన్నాడు ఆయన మహానుభావుడు. అంతేకాదు, ఎవడు ఏ ధర్మంలో ఉంటే వాడు ఆ ధర్మంలోనే తరిస్తాడని చెప్పిన ఒకే ఒక్క ధర్మం సనాతన ధర్మం అని చెప్పాడండి. ఇది గొప్ప విషయం, మరువరాదు. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్య పార్థ సర్వసః అని గీతావాక్యాన్ని చెప్పాడు. ఆయన రాముడి ఆదర్శాన్ని, కృష్ణుడి ఆదర్శాన్ని ప్రపంచానికి చాటి చెప్పాడు మహానుభావుడు. ఒక గీతలో వాక్యాన్ని, ఒక పుష్పదంత ఋషి విరచిత శ్లోక వాక్యాన్ని ఉటంకిస్తూ సనాతన ధర్మం సృష్టి ఆది నుంచి ఉన్నది, ఎవడు ఏ ఆలోచనలో ఉన్నప్పటికీ కూడా వాడు ఆ ధర్మంలోనే తరిస్తాడని చెప్పిన ధర్మం కనుక సనాతన ధర్మం ద్వారానే సర్వధర్మ సమన్వయం సాధ్యమవుతుందని ఘోషించాడు మహానుభావుడు. మరో రోజు పత్రికల్లో వారి మాటలే, వారి గురించే పతాక శీర్షికలయ్యాయి. తర్వాత 6 ఉపన్యాసాలు మొత్తం. కాసేపు మాట్లాడడానికి వెళ్ళిన వాడిని సుమారు 3 ఏళ్ళు కట్టేసుకున్నాయండి పాశ్చాత్య దేశాలు, అమెరికా కానీ యూరప్ కానీ కట్టేసుకునే మహానుభావుడిని. ఆయన మాటలకి ప్రభావితులై అప్పటికప్పుడు వేదాంతిక్ సొసైటీస్ ప్రారంభించబడ్డాయి. ఇప్పటికే పచ్చగా నడుస్తున్నాయి మేధావుల చేత. ఇది మనం గర్వించదగ్గ గొప్ప అంశం. ఆ సభ అయిపోయింది, ఎవరు మాట్లాడారు, ఏ మాట మిగలలేదు, ఇప్పటికీ వారి మాట మిగిలింది. సుమారు 4 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన. ప్రవచనార్థినై నేను అమెరికా వెళ్ళినప్పుడు, షికాగో నగరానికి వెళ్ళినప్పుడు అక్కడ నిర్వాహకుల్ని అడిగి వివేకానంద మాట్లాడిన చోటు చూడాలని మహోత్సాహంతో వెళ్ళడం జరిగింది. అక్కడ అప్పుడు ఆయన చెప్పిన కన్వెన్షన్ సెంటర్ అంతా మారిపోయింది. ఇప్పుడు గొప్ప మాల్స్ వచ్చాయి, చాలా మార్పులు వచ్చేసాయి. అయితే ఒక్క చోటు మాత్రం ఒక ఆడిటోరియం కొత్తగా కట్టారు. అక్కడ ఒక ప్లాక్ పెట్టారండి. ఆ ప్లాక్ మీద ఏం రాసిందంటే, ఇక్కడే స్వామి వివేకానంద మాట్లాడారు అని రాసింది. అంతే ఉంది, మిగిలిన వేలు. ఇది మనం గర్వించదగ్గ మరొక అంశం. ఆ రోజు నేను యాదృచ్ఛికం అన్ను, దైవికం అంటాను, అక్కడ ఒక అద్భుతమైన విషయం జరిగింది. ఆ రోజున అక్కడ స్టేర్ కేస్పై కింద నుంచి పైకి వెళ్ళే లోపల ఆ మెట్లన్నిటిపై ఎలక్ట్రికల్ లైట్స్తో వివేకానంద ఇచ్చిన మొదటి ఉపన్యాసం అంతా పెట్టారండి. అంటే మనం వెళ్ళేటప్పటికీ ఉపన్యాసం అంతా చదివచ్చు. ఇప్పటికీ మర్చిపోలేదు అక్కడ వారు. అది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. ఆ తర్వాత వారు అక్కడ ఉపన్యసించినవి అమెరికాలో పలు సభల్లో, కేవలం ఈ సమ్మేళనంలో మాత్రమే కాకుండా పలు సభల్లో వారు మాట్లాడినవన్నీ రికార్డ్ అయ్యాయి. అదేవిధంగా యూరోప్ దేశాల్లో మాట్లాడినవి మనకు లభిస్తున్న వాంగ్మయం. ఒక్కసారి చదవండి అవన్నీ కూడా. ఎందుకంటే ప్రస్తుతం ఏం చేస్తున్నారంటే, సనాతన ధర్మం కోసం ఆయన చేసినటువంటి అద్భుతమైన కృషి, ఈ సనాతన ధర్మంపై శత్రువులు ఎవరున్నారో వారిని ఎదుర్కొన్నటువంటి ధీరత, వీటిని పక్కన పెట్టి వివేకానంద మాటలు మాట్లాడుతున్నాం. కేవలం వ్యక్తిత్వ వికాసం కోర్సులు వాటికి లాగుతున్నాం. కానీ ధార్మిక వికాసం గురించి మహానుభావుడు చెప్పాడు. ధార్మికత లేనప్పుడు వ్యక్తిత్వం ఎలా ఉన్నదండి?
ఇవాళ వీరేంద్రనాథ్ గారు చెప్పిన కామక్రోధ లోభ మోహ మాత్సర్యాదులు కానీ, అదేవిధంగా నిర్భయంగా ఉండాలి, క్రోధం లేకుండా ఉండాలి, ధైర్యంగా ఉండాలి అనే మాటలని సనాతన ధర్మం అద్భుతంగా చెప్పినటువంటిదే. నిర్భీకుండు ప్రశస్త భాగవతుడు నిర్వైన ప్రహ్లాదుడి క్యారెక్టర్ గురించి మాట్లాడింది. అందుకే ఆధ్యాత్మికత అంటే ముసలితనంలో తెలుసుకోవాల్సిన సబ్జెక్టు కాదు. మీకు ఒక్కటి తెలుసా, 30 ఏళ్ల వివేకానంద అమెరికాలో పలు తావుల్లో మాట్లాడుతున్నప్పుడు ఒక చోట బ్రహ్మసూత్రాల గురించి మాట్లాడాడు. ఆ బ్రహ్మసూత్రాలు 80 ఏళ్ళు వచ్చిన వాళ్ళకి కూడా మాకేం అర్థమవుతుందండి అని ఈ దేశంలో అంటూ ఉంటే, ఆయన 30 ఏళ్లకి పుస్తకాపేక్ష లేకుండా బ్రహ్మసూత్రాల్లో ఏం చెప్పారో ఈ దేశపు వాసన లేని పాశ్చాత్యులకు అర్థమయ్యేలా చెప్పాడు మహానుభావుడు. అదేవిధంగా మరొక చోట నారదుడు భక్తి సూత్రాల్లో ఏం చెప్పాడో చెప్పాడండి. మరొక చోట రామాయణం ఈ దేశానికి ఇచ్చిన ఆదర్శం ఏంటి, నా రాముడు చూపించిన ఆదర్శం ఏంటి, మా సీతమ్మ ప్రపంచ స్త్రీ జాతికి చూపించిన ఆదర్శం ఏమిటో వాళ్ళు కళ్ళు బయర్లు కమ్మేటట్టు ఉపన్యసించాడు మహానుభావుడు. మరొక చోట పతంజలి యోగ సూత్రాల గురించి మాట్లాడాడు. ఇంకొక చోట్ల జైమిని మీమాంసా శాస్త్రం గురించి మాట్లాడాడు. ఇన్ని శాస్త్రాల గురించి ఆయన మాట్లాడినప్పుడు వయస్సు 30 ఏళ్ళు మర్చిపోవద్దు ఇక్కడ యువత. అంటే ఎప్పటి నుంచి చదువుంటాడు ఆయన? అంతేకాదు ఆయన ఎన్ని రకాలు మాట్లాడారు అంటే, ఒక చోట ఒక ఆయన అంటాడు, ఏమంటే విగ్రహారాధన చాలా ప్రాథమిక దశ, ప్రారంభిక దశ, అలాంటి దాన్ని కూడా మీరు మెచ్చుకుంటున్నారేంటండి అంటే గొప్ప మాట అంటాడు. నాయన, ఒక వ్యవస్థని కానీ ఒక సిద్ధాంతాన్ని మెచ్చుకోవాలి అంటే ఆ సిద్ధాంతంలో వ్యవస్థలో వచ్చిన వాళ్ళు ఎవరో ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఏదైతే అల్పమంటున్నావో అలాంటి ఒక విగ్రహారాధన అనబడేటువంటి మా దేశంలో ఉన్న అనేక సంప్రదాయాల్లో ఒకటి, అదొక్కటే కాదు, దాని నుంచి పుట్టిన మహాత్ములు ప్రపంచానికి జ్ఞానం ఇచ్చిన వాళ్ళు ఆ సంప్రదాయంలో అనేక మంది ఉన్నారు కనుక ఆ సంప్రదాయం గొప్పది, ఆ వ్యవస్థ గొప్పది అని చెప్పాడండి. ఒక అన్నమాచార్య, ఒక త్యాగయ్య మొదలైన మహానుభావులు ఇచ్చినటువంటి సంగీతానికి ఆధారం అదేగా. మీరు పరిశీలించండి. కనుక భారతీయ సనాతన ధర్మం ఏదైతే ఉందో దాని గురించి చెప్తూ తిరిగి భారతదేశానికి రాగానే ఒక మాట అంటాడు. అందులో కొంటెవాడు ఒక ప్రశ్న వేస్తాడు, ఏమంటే మీరు ఇప్పుడు విదేశాలకు వెళ్ళవలసిన అవసరం ఏమిటని. అక్కడికి వచ్చి నీకు చెప్తే కానీ నువ్వు వినవని నేను వెళ్ళాను ఆయన అన్నాడు. కనుక ఆయన హృదయం ప్రపంచానికి చెప్పడం కోసం కాదు, భారతదేశానికి చెప్పడం కోసం. ఎందుకంటే ఇంత గొప్ప సంస్కృతి కలిగినటువంటి మీరు దాన్ని విస్మరించి బ్రతుకుతున్నారు. ఇది ఆత్మహత్య కంటే ఘోరమైనటువంటి అంశం, మిమ్మల్ని మీరు తెలుసుకోండి అని ఒక ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాడు. అప్పుడే పరాయి పాలనలో 2 రకాల మనస్తత్వాలు ఏర్పడ్డాయి. ఒకటి అంధవిశ్వాసంతో ఒక జాతి ఒకవైపు కొట్టుకుపోతున్నారు కొంతమంది, మరొక మంది అధునాతన విద్యలు చదివి మనదైన సంస్కృతిపై విజ్ఞానంపై అవహేళన దృష్టితో ఉన్నారు చదవకుండానే. అటు ఇటు 2 ఎక్స్ట్రీమ్స్. అటువంటి వాళ్ళని ఉద్దేశించి ఆయన గొప్ప మాట అంటాడు. అప్పుడు యువతకు ఆయన ఇచ్చిన గొప్ప సందేశం ఏంటంటే, తిరిగి భారతదేశానికి రాగానే 1896లో గొప్ప మాట అంటాడు, ఈ దేశం నుంచి వెళ్ళేటప్పుడు నాకు ఈ దేశంపై ప్రేమ ఉండేది, నాది గొప్ప దేశం అనే భావం ఉండేది. కానీ ఇప్పుడు అన్నీ తిరిగొచ్చి చెప్తున్నాను, ప్రపంచ నాగరికతలన్నిటికంటే, ప్రపంచంలో ఉన్న ధర్మాలన్నిటికంటే గొప్పది నా దేశం, నా ధర్మం. ఇప్పుడు నా దేశంలో ప్రతి మట్టి కన్నా నాకు పవిత్రంగా కనబడుతుంది. అందుకే ప్రతివారు ఏం చెప్తారంటే ముందుకు పో అని చెప్తారు. కానీ నా దేశ యువతకి నేనేం చెప్తానంటే వెనక్కి వెళ్ళు అని చెప్తాను అని చెప్పాడు స్వామి వివేకానంద. వెనక్కి వెళ్ళు అంటే అర్థం ఏంటంటే, నీ ప్రాచీనత గురించి తెలుసుకో, వీలైనంత వెనక్కి వెళుతున్న కొద్ది అద్భుతాలు కనబడతాయి, ఆ కనబడిన అద్భుతాలు తీసుకుని ముందుకు పురోగమించు. అప్పుడు ఒక మాట చెప్తాడు, జపాన్ ఆయన చూసినప్పుడు జపాన్ ఎంత చక్కగా పురోగమించింది, ఎలాంటి పతనాల నుంచి కూడా గొప్ప దశకు వెళ్ళింది. ఆ జపాన్ లాగా భారతదేశం కూడా కావాలంటే ఒక పాత్రికేయుడు ఒక ప్రశ్న వేస్తాడు, అంటే జపాన్ లాగే భారతదేశం కావాలంటారా అంటే, నా మాట నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు. జపాన్ లాగా భారతదేశం కాకూడదు, భారతదేశం లాగానే అభ్యుదయం సాధించాలని చెప్పాడు మహానుభావుడు. అది మరువరాదు. ఎందుకంటే నీ అమ్మను నువ్వెందుకు గౌరవిస్తావు అంటే ఒకటే సమాధానం, నా అమ్మ గనక. నా దేశాన్ని నేను ఎందుకు గౌరవిస్తాను, నా ధర్మాన్ని నేను ఎందుకు గౌరవిస్తానంటే నా దేశం గనక, నా ధర్మం గనక. అది ప్రతివాడికి ఉండాలి. అందుకే ఆ మహానుభావుడు ఒక మాట చెప్తాడు, ఒక మొక్కను నువ్వు నాటితే ఆ మొక్క వృక్షం అవడానికి ఎన్ని స్వీకరిస్తుందో తెలుసా? మట్టిని తీసుకుంటుంది, నీటిని తీసుకుంటుంది, వెలుగుని తీసుకుంటుంది, గాలిని తీసుకుంటుంది. కానీ అది మట్టిగా, నీరుగా, గాలిగా, వెలుగుగా మారదు, చెట్టుగానే ఎదుగుతుంది. అలాగే ప్రపంచంలో ఎన్ని ఉదాత్తమైన భావాలైనా స్వీకరించు, కానీ నువ్వుగా ఎదగాలి. నీదైనటువంటి స్వాభావికమైన విషయాన్ని మర్చిపోరాదు. కనుక మోడర్నైజేషన్ అంటే వెస్టర్నైజేషన్ భ్రాంతిలో పడకూడదు. మనం సాంకేతిక విద్య అవి ఎంత అవసరమో అదేవిధంగా మన ఋషులు ఇచ్చినటువంటి ఒక పరంపర సంప్రదాయంతో ఈ సాంకేతిక విద్యను ఎలా అందించాలి అనేటువంటి ఒక భావజాలం కావాలి. ఆ భావజాలం నేటి యువతలో కనబడుతోందంటే దానికి కారణం స్వామి వివేకానంద. ఇంకొకటి గ్రహించవలసినది, పరమాహంకారంతో ఉన్నటువంటి దేశాలు కూడా విశాలమైన భావంతో అందరినీ పొదువుకోగలిగేటువంటి స్థితికి పరిణమించాయంటే స్వామి వివేకానంద భావజాల
ప్రసారం చాలా ఉన్నదండి, ప్రభావం ఉన్నది. దీనికి ఉదాహరణ స్వామి వివేకానంద విదేశాల్లో మాట్లాడిన తర్వాత అనేక మంది ప్రభావితులయ్యారు అక్కడి వారు. అందులో ఫిలిప్ గోల్డ్బెర్గ్ అనేటువంటి వారు అమెరికన్ వేద అనే పుస్తకం రాశారు. నేను పేర్లు చెప్తున్నాను, మీరు అధ్యయనం చేయండి, ఒక్కసారి పిల్లలకి చెప్తున్నాను. అదేవిధంగా స్వామి వివేకానంద వల్ల ప్రభావితమయ్యే భారత జాతికి ఒక ఆత్మవిశ్వాసం వచ్చిందండి. ఆ ఆత్మవిశ్వాసంతోనే నా దేశం కోసం, నా దేశీయ భావజాలంతో నేను పోరాడవచ్చు అనేటువంటి ఒక స్వతంత్రతాభావ స్ఫూర్తి స్వామి వివేకానంద వారు కలిగింది. అదే స్వామి వివేకానంద మొట్టమొదటి స్వాతంత్ర యోధుడు. ఈ కోణంలో పరిశీలించండి. ఈ మాట నేనడం కాదు, తర్వాత మహాత్మా గాంధీ అంటాడు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంటారు, ఇందాకే పేర్కొన్నారు రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా ఆ విషయాన్ని తెలియజేశారు. అప్పటి నుంచి ఈ దేశం గురించి, ధర్మం గురించి చూసే కోణం మారింది, విదేశీయులకు కూడా మారింది. అందుకే ఆ తర్వాత పాశ్చాత్య దేశాల నుంచి దేశానికి వచ్చిన అరబిందోని అనుసరించి వచ్చినటువంటి మదర్, వీళ్ళందరూ ఈ దేశం యొక్క గొప్పతనాన్ని చెప్తూ భారతీయతతో కూడిన భారతదేశం కావాలి అని ఉద్యమించారండి. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత వివేకానంద యొక్క భావజాలాన్ని ఎంతవరకు గ్రహించామనేది ఎవరికి వారు ప్రశ్నించుకోవాల్సిన అంశం. అంతేకాదు మరొక విషయం, విదేశస్తులో మైకేల్ డానినో మొదలైనటువంటి వాళ్ళు ఫ్రెంచ్ మేధావైన ఆయన రచించిన ఇండియన్ కల్చర్ అండ్ ఇండియాస్ ఫ్యూచర్ పుస్తకాన్ని చదవండి. స్వామి వివేకానంద ప్రభావం ఎలా ఉంటుందో చెప్తారు. అందులో ఒక మాట అంటాడు ఆయన, ఒక గొప్ప వృక్షం ఉంది, కొన్ని వేల ఏళ్ల నుంచి ఉన్నది, అది ఇప్పటికీ సజీవంగా ఉంది, అది ఎందరికో నీడనిస్తుంది, ఎందరికో ఆధారాన్ని ఇస్తుంది. కానీ అలాంటి చెట్టుకి ఏవో కొన్ని ఆకులు ఎండిపోయాయి, పండిపోయాయి, రాలడానికి సిద్ధంగా ఉన్నాయి, ఏవో కొన్ని పిచ్చి తీగలు అల్లుకుపోయాయి. అప్పుడు ఏం చేస్తావు? చెట్టును నరుకుతావా? ఆ పిచ్చి తీగలు తెగి అక్కడ రాలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఆకులు తెగి, కొన్ని కొమ్మలకు జీవం లేదా కొమ్మలు తీసేయి, ఆ చెట్టును కాపాడుకో. భారతీయ సనాతన ధర్మం కూడా అంతే, ఈ సంస్కృతి గొప్పతనం అంతే. కాలగతిలో ఏవేవో కొన్ని వైషమ్యాలు, ఇది బాగులేవు అన్నవి వచ్చినప్పటికీ కూడా దాని అసలు మూలాలు గ్రహించి దాన్ని కాపాడుకో. ఎందుకంటే ఆయన ఒక మాట అంటాడు, హిందూ అన్న మాట వింటే నా గుండె ఆనందంతో ఉప్పొంగిపోతుంది, నా రక్తం ప్రేమతో పరవళ్ళు తొక్కుతుంది అని చెప్పాడండి. హిందూ అంటే నథింగ్ బట్ ఇండియా, నథింగ్ బట్ భారతదేశం. హిందూ అనేది ఒక మతం పేరు అనుకుంటున్నాం మనం. హిందూ అంటే ఈ దేశ ఆదర్శం, ఈ దేశం తరతరాల నుంచి సాధించుకున్నది. అందుకు ఓ మాట అంటాడు, ఆయన ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు ఒక అంటాడు, ఏమంటే మేము వచ్చి మీ మతం గురించి మీ దేశాల్లో చెప్పి ప్రచారం చేస్తే తప్పేముంది? తప్పేం లేదు నాయనా, మా దేశవాసులకు సంస్కారం ఉంది, మంచి ఎక్కడున్నా మేము గ్రహిస్తాం. ఆనో భద్ర క్రతవో యాంత విశ్వతః అని మా ఋగ్వేదమే చెప్పింది. మంచి ఎక్కడైనా గ్రహిస్తాం, దాన్ని తీసుకుంటాం. అదే సమయంలో నువ్వు వచ్చి మార్చుదామని ప్రయత్నించావా, అది మాత్రం చెల్లదు సుమా. నువ్వు ఇష్టరీతి ఇస్తావు, ఈ దేశం వెళ్ళాను, ఆ దేశం వెళ్ళాను, ఇక్కడ సాధించాను, అక్కడ సాధించానని. కానీ నువ్వు ఒక పంజరం పట్టుకుని ఒక్కొక్క ఊరు వెళ్ళి, ఒక్కొక్క అడవిలోకి వెళ్ళి అక్కడ కుందేళ్లని పిట్టల్ని పంజరంలో వేశావు. కానీ నా దేశంలో కుందేళ్ళు పిట్టలు లేవు, ఏనుగుంది నీ పంజరంలో ఏమడదని చెప్పాడండి. ఎంత ధైర్యంగా అక్కడ చెప్పాడు చూడండి. తన వాళ్ళ మధ్య ధైర్యంగా మాట్లాడడం గొప్ప కాదు, తన మీద, తన దేశం మీద, తన సంస్కృతి మీద గౌరవం లేని చోటుకు వెళ్ళి అక్కడ సింహంలా గర్జించి అక్కడ మన్ననలు పొందాడే, అది వివేకానంద సాధించిన గొప్ప విజయం. యువత తెలుసుకోవాల్సింది. అదేవిధంగా ఆయన ఒక మాట అంటాడు, భారతదేశ విద్యా విధానం గురించి చెప్తూ, ఇక్కడ నువ్వు వచ్చే మతం గురించి చెప్పక్కర్లేదు, అది మాది మురిగిపోతుంది, కావలసినంత ఉంది. నువ్వేదో కొత్తగా సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నావో అది ఒక్కడు చెప్పు, మేము గ్రహిస్తాం, మేము ఇది ఇస్తాం, నువ్వు అది పుచ్చుకో. అప్పుడు గ్లోబలైజేషన్ అనే దానికి చక్కని నిర్వచనం వస్తుందని చెప్పాడు మహానుభావుడు. అంతేకాదు 6వ ఉపన్యాసంలో ఆయన ఒక మాట అంటాడు, నాయన నాదే గొప్పని చెప్పడానికి ఇక్కడ ఏ ఒక్కరికే హక్కు లేదు. ఒక నూతిలో కప్పు ఉంది, ఆ నూతిలో పొరపాటున సముద్రపు కప్ప పడిపోయిందిట. అప్పుడు ఆ నూతిలో కప్ప సముద్రపు కప్పని అడిగింది, నువ్వు ఎక్కడి నుంచో వచ్చావని. నేను సముద్రం నుంచి వచ్చానన్నది. సముద్రం అంటే ఏమిటి, నుయ్యిలాగా ఉంటుందా అని అడిగిందటండి. అరే ఇది అలా ఉండదు, ఇంతకంటే పెద్దది అన్నది. అంటే దీనికి 2 రెట్లు ఉంటుందా అని అడిగింది. అబ్బా ఇంకా పెద్దది అంటే 3 రెట్లు ఉంటుందా, 10 రెట్లు ఉంటుందా అని అడిగింది. దీని బతుకంతా నూతిలోనుంది. ఇక్కడ సముద్రం అంటే దీనికి అర్థం కాదు. అదేం చెప్తుంది చూడండి. కానీ ప్రతివాడు తన మతం, తన సిద్ధాంతం, తనది అనేటువంటి నూతిలో ఉన్నాడు, వాడికి అది గొప్పదే. కానీ నువ్వు ఇతరుల్ని కించపరచడానికి వీలు లేదు. ఇప్పుడు ఉండవలసిన విషయం ఏంటంటే అన్యమత గ్రహణం కాదు, అన్యమత ఆశయ గ్రహణం. ప్రతి దానిలో మంచిని గ్రహించు, నువ్వుగా ఎదుగు. ఇది స్వామి వివేకానంద ప్రపంచానికి, భారత జాతికి కూడా బోధించాడు. దానితో ఒక విశాల దృక్పథం ఏర్పడిందండి. అంతేకాదు ఒక గొప్ప మాట అంటాడు, ప్రపంచానికి ది ఫ్యూచర్ రిలీజన్ విల్ బి వేదాంత అన్నాడు. మర్చిపోరు, అది ఇక్కడ వేదాంత మతం. వేదాంతం అంటే తాత్వికత, తత్వచింతన, కేవలం రిచువల్స్ కాదు, ఫిలాసఫీ. ఆ తత్వచింతన యుగాల క్రితమే జీవుడేమిటి, జగత్తేమిటి, ఈశ్వరుడేమిటి, దాని గురించి ఎన్ని రకాలు ఆలోచించాలో అన్ని రకాలు ఆలోచించేశారు యుగాల క్రితమే ఈ ఋషులు. అందుకే దేవుడు నిరాకారుడా, మా మతమే చెప్పింది నిరాకారుడని. సాకారుడా, అదే మేము చెప్పాం. భగవంతుడు ఒక్కడా, అది కూడా చెప్తాం. అనేకుడా, అది కూడా చెప్తాం.
ఆఖరికి ఏం చెప్తామంటే నువ్వే భగవంతుడివయ్యా అని కూడా చెప్పగలిగిన సత్తా మా సనాతన ధర్మానుకున్నది. అహం బ్రహ్మాస్మి అనే మహావిషయాన్ని అని ప్రతిపాదన చేశాడు. దానితో విజ్ఞులైన వారు వివేకవంతులు మేల్కొన్నారు అక్కడ. ఆ తర్వాత ఆయన రెండో పర్యాయం కూడా అమెరికాకి వెళ్ళాడు. తిరిగి ఇక్కడికి వచ్చి ఆయన చేసిన పని ఏమిటో తెలుసా? కబుర్లతో కాలక్షేపం చేయకూడదు, ఆచరణలోకి తీసుకురావాలి అని చెప్పి ఆ మహానుభావుడు ఇక్కడ సేవ అనే మాటను తీసుకొచ్చాడండి. ఎవరు పరమహంస ముందు అన్నట్ట 10 మందికి సహాయం చేయాలి అన్నట్ట. నువ్వెవడవయ్యా సహాయం చేయడానికి? సహాయం చేసేవాడి నీకు అహంకారం వచ్చింది, భగవంతుడు సహాయం చేస్తాడు, నువ్వు సేవ చెయ్యని చెప్పాడండి. ఆ మాట పట్టుకున్నాడు పరమహంస. అన్న మాట పట్టుకుని మానవ సేవ మాధవ సేవ అనే మాట మనకు లభించిందంటే దానికి కారణం స్వామి వివేకానంద. త్యాగానికి గౌరవం ఇచ్చాడు, ఆ త్యాగాన్ని నేర్చుకోగలగాలి. అప్పటికప్పుడు ఆయన రామకృష్ణ మిషన్ స్థాపించి తద్వారా విద్యకు ప్రాధాన్యం ఇచ్చాడు. ఇక్కడ విద్యార్థులు ఉన్నారని చెప్తున్నాం. మనదైన సంస్కృత ఔన్నత్యాన్ని వ్యక్తిత్వాన్ని తెలుసుకుంటూ మీరు అధునాతన విద్యను నేర్చుకోండి. ఎందుకంటే చెట్టు ఆకాశంలోకి కొమ్మలు రెమ్మలు చాచుకుంటూ ఎంత ఎదిగినా తన మూలంతో బంధం తెగకూడదు. మనం ప్రపంచమంతా ఏలినా మనదైన మాతృభూమితో మాతృధర్మంతో సంబంధం తెగకూడదు. ఇది గుర్తుంచుకోవాల్సిన మరొక విషయం. ఇలా వివేకానంద చెప్పిన మాటలు ఎన్నెన్నో గ్రహించవచ్చు. పైగా ఆయన ఏర్పరిచిన వ్యవస్థ ఇప్పటికీ నిలబడింది. ఈ రోజున మనం రాజమండ్రిలో ఉన్నటువంటి ఒక మహాత్ముని తీసుకొచ్చాము అంటే వారు ఏర్పాటు చేసిన వ్యవస్థ. ఒక శంకర భగవత్పాల్ వారు ఎలాగైతే మాటలతో ఆగకుండా వ్యవస్థని ఏర్పాటు చేశారో ఆ వయస్సులో, అరే ఒక కంపెనీ 100 ఏళ్ళు బ్రతికితేనే మీరు ఒక సక్సెస్ ఈవెంట్ కింద గొప్పగా చెప్పుకుంటారే, 1000 ఏళ్ళైనా నిలిచిపోయినటువంటి పీఠ వ్యవస్థ నేర్పించిన శంకరుల్ని 100 ఏళ్ళైనా ఇంకా మంచి పనులు చేస్తూ ప్రపంచ వ్యాప్తి పొందినటువంటి రామకృష్ణ సేవా సంస్థని ఎవరు మర్చిపోగలరండి? అందుకే మాట చెప్పడం, అధ్యయనం చేయడం, దాని ప్రకారం జీవించడం, బోధించడం, ఆచరించడం, ఇది స్వామి వివేకానంద నుంచి మనం తెలుసుకోవాల్సినవి. ఇలా వివేకానంద గురించి చెప్తే కొన్ని సప్తాహాలు చెప్పచ్చు. వివేకానంద గురించి పలు చోట్ల చెప్తూ ఏ ప్రవచనం చేసినా వివేకానంద మాట లేకుండా మాట సాగదు. ఆ ఒక్క పని చేశాను కనుక ఇవాళ వీరికి వివేకానంద పేరిన ఒకానొక పురస్కారం నాకు ఇవ్వాలని బుద్ధి పుట్టింది. అది వివేకానంద నాపై కురిపించిన ఒక ఆశీర్వచనంగా శిరసావహించి స్వీకరిస్తూ ఇంతకుముందు మాట్లాడిన వారి మాటలను వింటూ నేను ఎంతో ఆనందించాను. వారందరికీ ప్రత్యేకంగా నేను అభినందిస్తూ, వారు నాకు నీకు సమయం లేదు ఎంతైనా మాట్లాడొచ్చని చెప్పినా మిమ్మల్ని వేదిక మీద ఉన్న వారిని అందరినీ గుర్తుపెట్టుకుని సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది కదండి. సర్వం శ్రీ శివార్పణమస్తు. స్వస్తి. ఓం నమో భగవతే రామకృష్ణాయ. ఓం నమో భగవతే రామకృష్ణాయ.